హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ట్రంప్కి బెంజమిన్ నెతన్యాహు గోల్డెన్ పేజర్ ని గిఫ్ట్ గా ఇచ్చాడంట. అర్థమవుతుంది మీకు? గోల్డెన్ పేజర్ ఎంత గిఫ్ట్ గా ఇచ్చి ఉంటారో ఒకసారి ఆలోచించండి. గతంలో నెతన్యాహు ఇజ్రాయెల్ గవర్నమెంట్ పేజర్లతో ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది, సూపర్ సక్సెస్ అయింది. దానికి గుర్తుగానే ఇప్పుడు ట్రంప్ మామకి నెతన్యాహు గోల్డెన్ పేజర్ ని గిఫ్ట్ గా ఇచ్చాడంట. ఆ విషయాల్లోకి వెళ్తే హమాస్ కి ఇటు ఇజ్రాయెల్ కి యుద్ధం జరుగుతున్న విషయం మనకి గతంలో బాగా తెలుసు. ప్రస్తుతానికి యుద్ధాన్ని ముగించినప్పటికీ ఆ రెండు హమాస్ తీవ్రవాద సంస్థకి ఇటు ఇజ్రాయెల్ గవర్నమెంట్ కి అనునిత్యం వార్స్ జరుగుతూనే ఉంటాయి. అలా వార్స్ జరిగే క్రమంలో బెంజమిన్ నెతన్యాహు ఒక ప్లాన్ వేశారు. ఏంటంటే వీళ్ళకి కమ్యూనికేషన్ ఎలా వస్తుంది, ఫోన్స్ వాడట్లేదు, ఫోన్స్ వాడితే సిగ్నల్ ట్రాక్ అవుతుంది, మరి ఎలా ఒకరి నుంచి ఒకరికి డేటా అనేది పాస్ అవుతుంది, ఎలా వాళ్ళు అటాక్స్ ని ప్లాన్ ప్రకారం చేస్తున్నాడు, ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు. వాకీ టాకీలు వాడతలేదు, ఫోన్స్ వాడట్లేదు, ల్యాండ్ లైన్స్ కూడా వాడట్లేదు, ల్యాండ్ లైన్స్ కూడా ట్రాక్ చేస్తున్నారు. మరి ఎలా ఈ సిస్టమ్ ని వాళ్ళు డెవలప్ చేశారు, అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ద్వారా హమాస్ తీవ్రవాదులు ఎలా ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలి, వాళ్ళకి ఫుడ్ ఎలా దొరుకుతుంది, వాళ్ళకి అకామిడేషన్ ఎలా దొరుకుతుంది, వాళ్ళకి ఆయుధాలు ఎలా కలెక్ట్ చేసుకుంటున్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఒక నిఘా వ్యవస్థనే ఏర్పాటు చేసింది ఇజ్రాయెల్. అయితే ఆ విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అర్థమైంది ఏంటంటే పేజర్లు 90s లో ఉన్నాయి పేజర్స్. ఈ మధ్య కాలంలో ఎవరు పేజర్స్ వాడలేదు. పేజర్ అంటే ఏంటి? మనకి ఒక మెసేజ్ ఎవరైనా టైప్ చేసి పంపిస్తే ఆ మెసేజ్ మాత్రం రిసీవ్ అవుతుంది. ఆ మెసేజ్ రిసీవ్ అవుతుంది, దానికి రిసీవ్డ్ అని చెప్పేసి మళ్ళీ రివర్స్ మెసేజ్ పంపిస్తూ ఉంటారు. ఇలా టెక్స్ట్ మెసేజ్ రూపంలో వాళ్ళు సిగ్నల్స్ పాస్ చేసుకుంటున్నారన్న విషయం ఇజ్రాయెల్ గవర్నమెంట్కి తెలిసింది. అందుట్లో నెతన్యాహు ప్రభుత్వం ఒక ప్లాన్ స్కెచ్ పకడ్బందీగా వేసింది. ఏంటంటే అది క్లియర్గా చదివి వినిపిస్తాను మీకు ఒకసారి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గోల్డ్ ప్రైజ్ ను బహుమతిగా ఇచ్చారు. అమెరికాలో పర్యటిస్తున్న నెతన్యాహు మంగళవారం అధ్యక్ష భవనంలో వైట్ హౌస్ లో జరిగినటువంటి సమావేశం సందర్భంగా ట్రంప్ కు ఈ కానుకను అందించారు. ఈ సందర్భంగా నెతన్యాహు ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్ లో లెబనాన్, హెజ్బుల్లా సాయుధ సంస్థల సభ్యులు వేరు చోట్ల ఒకేసారి వేలాదిగా పేజర్లు పేర్లు హతమార్చినందుకు గుర్తుగా ఈ బంగారు పేజర్ ను ట్రంప్ కి ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. వేలాది పేజర్లు పేల్చి హమాజ్, హిజ్బుల్లా గ్రూపులకు సంబంధించినటువంటి నాయకుల్ని హతమార్చడంలో సూపర్ సక్సెస్ అయినటువంటి ఇజ్రాయెల్ ప్రభుత్వము ఆ ప్రధానమంత్రి నెతన్యాహు ఆ సిచ్యువేషన్ గుర్తు చేసుకుంటూ బంగారపు పేజర్ ని ట్రంప్కి ఇవ్వడం జరిగింది. ఇది ఎంత ఘోరం! ట్రంప్ ఆ విషయాన్ని, అక్కడ చాలా మంది చనిపోయారు, దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా వీళ్ళ ఆపరేషన్స్ అయిందంటూ ఆయన కూడా ఆనందాన్ని వ్యక్తం చేశాడంట. ఏదైతే ఈ పేజర్ల పేలుడు సందర్భంలో దగ్గర 30 మంది స్పాట్ డెడ్ అయ్యారు. 3000 మందికి పైగా గాయాల పాలయ్యారు. కొంతమంది చేతులు లేచిపోయినాయి, కొంతమందికి పాకెట్లో పెట్టుకుంటారు తొడలు కాలిపోయినాయి, కొంతమందికి పై పాకెట్లో పెట్టుకున్న వాళ్ళకి గుండెల్లో గట్టిగా పెద్ద సౌండ్ తోటి వాళ్ళు కూడా చనిపోయారు. ఇలా తల కింద పెట్టుకున్న వాళ్ళకి ఎంత మందికి ప్రాబ్లం అయిపోయి 3000 మంది ఇంజూరీ అయ్యారు. అది అక్కడ జరిగినటువంటి హిజ్బుల్లా దీని ద్వారా చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేసింది. వాళ్ళ ప్రధాన నాయకుల్లో చాలా మంది ఇంజూరీ అయ్యి వాళ్ళకి ఏం జరిగిందో తెలియనటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత వాకీ టాకీల పైన కూడా అటాక్ చేసింది, వాకీ టాకీలు కూడా పేల్చి పడేసింది. దీనికి అందరికీ ఎప్పుడైతే హిజ్బుల్లా అండ్ హమాజ్ సంస్థలు ఈ పేజర్లకి, వాకీ టాకీలకి ఆర్డర్స్ పెట్టాయో వెంటనే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని వీళ్ళ నిఘా సంస్థల ద్వారా ఇజ్రాయెల్కి తెలిసింది. ఇజ్రాయెల్కి తెలిసిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరైతే వీళ్ళకి పేజర్లు తయారు చేస్తున్నారో అని తెలిసిందో ఆ సంస్థ దగ్గరికి వెళ్ళి ఆ పేజర్లలో ముసద్ అనే ఒక పేలుడు పదార్థాన్ని పెట్టి వారికి పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒకే రోజు టైం చూసి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి ఎలా అందరికి డబ్బులు ఒకేసారి అకౌంట్స్ లో పడేలా చూస్తారో అలా ఒకే బటన్ నొక్కి ఆ పేజర్లు అదేవిధంగా వాకీ టాకీలు పేలి చాలా మంది చనిపోయే విధంగా ప్లాన్ వేయటం జరిగింది. ఆ సక్సెస్ అని గుర్తు చేసుకుంటానే ఇప్పుడు బంగారపు పేజర్ ని ట్రంప్ కి ఇవ్వడం జరిగింది బెంజమిన్ నెతన్యాహు.
సో ఇప్పుడు ట్రంప్ రీసెంట్ గా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకు తెలుసు. ఏదైతే గాజా ఉందో, హమాజ్ ఆక్రమిత గాజా, ఇప్పుడు నేలమట్టం అయిపోయిన గాజా, పూర్తిగా శిథిలావస్థలో ఉన్నటువంటి గాజాని అమెరికా స్వాధీనం చేసుకుంటుంది, ఇకపై గాజా మాది అంటూ అమెరికా ట్రంప్ వ్యాఖ్యలు చేయటం కూడా జరిగింది. అయితే గాజాలో న్యాచురల్ పెట్రోలియం నిక్షేపాలు గాజాలో చాలా ఉన్నట్టు తెలుసు. వాటిపైన కన్నేసినటువంటి ట్రంప్ ఇప్పుడు గాజాని సొంతం చేసుకొని అక్కడ ఉన్న 20 లక్షల మందిని ఏం చేయమంటున్నాడు, పక్కనే ఉన్న వేరే వేరే కంట్రీలకు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఎందుకు అని వాళ్ళని చెప్తూ ఉన్నారు. అంతేకాదు వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళినా యాక్సెప్ట్ చేయాలి, లేదంటే ఆంక్షలు పెడతా అంటూ ట్రంప్ వింత బెదిరింపులు కూడా చేయడం జరుగుతుంది. అయితే గాజాలో ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ససేమిరా మేము వెళ్ళమంటే వెళ్ళమని చెప్తున్నారు. మా భూమి మా దేశం అని చెప్తూ ఉన్నారు. దీనికి వాళ్ళ నాయకులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటారంటూ గట్టిగానే ప్రతిఘటిస్తూ ఉన్నారు. అయితే అప్పనంగా వస్తే దొరికినంత దోసుకో బ్యాచ్ ట్రంప్. దానికి బెంజమిన్ నెతన్యాహు ఎవరైతే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఉన్నాడో ఆయన కూడా తందానా అంటున్నాడు. ఎందుకంటే అమెరికా పక్కకు వచ్చింది అనుకో నెతన్యాహుకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది క్రిస్టియన్ కంట్రీస్. ట్రంప్కేమో ఇజ్రాయెల్ అంటే ఎక్కడ లేని అభిమానం, ప్రేమ. వాళ్ళిద్దరు స్నేహితుల కన్నా ఎక్కువ ఉంటారు. వాళ్ళ టెక్నాలజీ, ఇజ్రాయెల్ టెక్నాలజీ ట్రంప్కు బాగా ఇష్టం, అది కావాలి వీళ్ళకి. సో ఆ ఇజ్రాయెల్ ఇప్పుడు టెక్నాలజీలో ఒక 100 మెట్లు పైన ఉంటుంది త్రూఅవుట్ వరల్డ్ తో కంపేర్ చేసుకుంటే. సో ట్రంప్ కూడా ఇజ్రాయెల్ ని పక్కన పెట్టుకొని ఈ తీవ్రవాద సంస్థగా పేరు పొందినటువంటి హిజ్బుల్లాను, అదేవిధంగా లెబనాన్, సిరియా, ఈ కంట్రీస్ అన్నిటినీ అండర్ కంట్రోల్లో చేసుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి గాజాను ఆక్రమించుకొని అక్కడ సుస్థిరమైనటువంటి వ్యవస్థను ఒకదాన్ని సెటప్ చేయాలనేదే ట్రంప్ మామ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మొత్తానికి అనుకున్నది చేస్తాడా అంటే అవును అనే చెప్తున్నాడు. కావాలంటే మిలిటరీ చర్యలకు కూడా నేను రెడీ, అటాకులు మళ్ళీ చేస్తా కావాలంటే, నాకు మాత్రం గాజా కావాలి. మాదేమైనా చాక్లెటారా తప్పు మామ, ఏంది మామ ఎట్టున్నావు నువ్వు, పక్కనోడు రాష్ట్రం మనకి ఎందుకు మామ, మనకు ఉంది కదా అమెరికా. నీ అమ్మ ఆ భూభాగం చాలా పెద్దది, ఉన్న జనాభా 30 కోట్లు, ఏం చేసుకుంటావు నువ్వు మళ్ళీ వేరే కంట్రీని ఆక్రమించుకొని అన్ని అడిగితే మేము మా అందరితో చర్చించాం, మా వాళ్ళతోటి అది బాగుంటుంది దాన్ని లాక్కుందాం అంటున్నారు, మంచి ఆలోచన, నన్ను పొగిడారు అంటాడు. ఓరి ఎరిపప్ప, వేరే దేశాలకు వెళ్తే యుద్ధాలు వస్తాయి, ఎందుకు మనకు చెప్పు అని చాలా మంది అంటూ ఉన్నారు. సో ఓవరాల్ గా గోల్డెన్ పేజర్ ఏమో కానీ హమాజ్ పైన ఇజ్రాయెల్ చేసిన అటాక్ మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. ఎక్కడ ఆర్డర్ ఇచ్చారో అక్కడికి వెళ్ళి అందుట్లోనే పేలుడు పదార్థాలు పెట్టి ఒకే టైంలో బటన్ నొక్కి లేపేయటం అనేది ఇజ్రాయెల్ యొక్క నీతికి, ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీకి, ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థకి హ్యాట్సప్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద గోల్డెన్ పేజర్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.